ఫ్రెండ్స్, ఈ పిల్లాడు పుట్టినప్పుడే కోటీశ్వరుడు. బంగారు ఊయల, 24 గంటల సేవకులు, చుట్టూ గార్డ్లు, ఉండటానికి ప్రైవేట్ మహల్, తిరపడానికి హెలికాప్టర్, 2 అడుగులు కూడా నడవకముందే జీవితంలో అన్ని సిద్ధంగా ఉంటాయి. 6 ఏళ్లకే వాడికి బేస్బాల్ అంటే పిచ్చి పడుతుంది. అంతే. తండ్రి ఏం చేశాడంటే ఇంటి లోపలే ఒక పెద్ద బేస్బాల్ గ్రౌండ్ వేయిస్తాడు. ప్రపంచం మొత్తం ఫేమస్ అయిన ప్లేయర్లను తెప్పించాడు. వాళ్లే వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. 12 ఏళ్లకల్లా రిచీకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్లీ తండ్రి సరే అన్నట్టు టాప్ సైంటిస్టులతో ఒక టీం పెట్టిస్తాడు. 12 ఏళ్ల వయసుకే రిచీ దగ్గర అన్నీ ఉంటాయి. కానీ అదే వయసులో బయట పిల్లలు రోజూ నీళ్ల సమస్య గురించి ఆలోచిస్తూ తిండి ఎలా దొరుకుతుందో అనుకుంటూ ఉంటారు. ఒకరోజు రిచీ తన తండ్రితో కలిసి హెలికాప్టర్లో ఒక ప్రోగ్రాం కోసం ఒక బస్తీకొచ్చాడు. అక్కడ పిల్లలు రోడ్డు మీద బేస్బాల్ ఆడుకుంటూ కనిపించారు. అది చూసి రిచీ కూడా ఆడాలనిపించింది. ఆడడానికి ముందుకు వెళుతుంటే గార్డ్ అడ్డమొచ్చి, సార్, మీరిక్కడ ఆడకూడదు అంటాడు. ఇంటికి తిరిగొస్తుంటే రిచీ ముఖంలో ఆనందం లేదు. అప్పుడే వాడికి అర్థమైంది, డబ్బుంటే అన్నీ దొరుకుతాయి కానీ సంతోషం మాత్రం కొనలేం. రిచీ తన ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవాలనుకున్నాడు. కానీ వాళ్ళందరూ ధనవంతులే. ఎవడో కంపెనీ కొనుగోలు చేస్తాడు, ఇంకోడు మీటింగ్లకి పోతాడు. ఎవ్వరికీ టైం ఉండదు. ఈ విషయం తండ్రికి చెప్పాలనుకుంటే అదే టైంలో తండ్రికి అర్జెంట్ కాల్ వస్తుంది. అలా రిచీ మళ్లీ ఒంటరిగా మిగిలిపోతాడు. ఒకరోజు రిచీ బాగా డల్గా ఉండటం చూసిన బట్లర్ ఎవరికీ చెప్పకుండా వాణ్ణి బస్తీకి తీసుకెళ్తాడు. కానీ అక్కడ పిల్లలంతా వీడు పెద్ద ఘమండీ పిల్లాడు అంటూ ఆడడానికి ఒప్పుకోదు. అప్పుడు రిచీ కోపంతో, మీరు నన్ను చూసి భయపడుతున్నారు, అందుకే ఆడట్లేదు అంటాడు. అది విన్న పిల్లలు చిర్రిటిపోయారు. సరేరా, పోటీ పడదాం అన్నారు. పందెం $10. రిచీ వెంటనే నోట్ల కట్ట ఇస్తుంటాడు. అది చూసి అందరూ షాక్. కానీ రిచీ అందులోంచి $10 తీసి ఇస్తాడు. ఆట మొదలైంది. మొదటి బాల్ రిచీ మిస్. అందరూ నవ్వారు. రెండో బాల్ రిచీ గట్టిగా కొట్టి ఒక అద్భుతమైన షాట్. అందరూ నోరు తెరిచి చూస్తూ నిలబడ్డారు. ఆ తర్వాత రిచీ వాళ్ళందర్నీ తన ఇంటికి పిలిచాడు. ఇల్లు చూసి పిల్లలకి భయం, ఆశ్చర్యం రెండూ కలుస్తాయి. కొంతమందికి వీడు మనల్ని కొనేస్తాడేమో అన్న అనుమానం కూడా వస్తుంది. అలా ఆ రోజు ముగిసింది. అదే రోజు రాత్రి రిచీ తండ్రి ఒక పెద్ద పార్టీకి వెళ్లాల్సుంటుంది. కానీ రిచీని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక ఇంట్లోనే ఉండిపోతాడు. రిచీని సంతోషపెట్టడానికి బట్లర్ ఆ బస్తీ పిల్లలందర్నీ మళ్లీ పిలిపించాడు. వాళ్లని చూసిన రిచీ చాలా సంతోషపడ్డాడు. తన ఇల్లు మొత్తం చూపించాడు. అప్పుడు రిచీకి మొదటిసారి నిజమైన స్నేహం అంటే ఏంటో అర్థమవుతుంది.